సో ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేశాము. అప్పుడు ఊరికే అలా పైన చెప్పుకున్నామే కానీ అక్కడ మనం డీప్ గా దేనిలోకి వెళ్ళలేదు. ఏదో అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ 4 ఉన్నాయని చెప్పుకున్నామే తప్ప వాటి గురించి ఇంకేం డిస్కస్ చేయలేదు. రైటా? లాస్ట్ వీడియోస్ లో చూసుంటారు. సో now the first topic is abstraction. Now keep that encapsulation, polymorphism beside. రేపు క్లాస్ లో ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. మీన్ వై ఈ అబ్స్ట్రాక్షన్ అన్నది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అబ్స్ట్రాక్షన్ ఇట్ ఈస్ గెటింగ్, గ్యాదరింగ్, గ్రూపింగ్, సమ్మరైజింగ్ ఎక్సెట్రా. ఇదంతా బాగానే ఉంది. ఎవరిని ఎవరికి ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, రైట్? ఎవరిని ఎవరికి అంటే క్లాస్ లోని ఫీచర్స్ ని అబ్జెక్ట్ కి అని గుర్తుపెట్టుకో. సో ఇట్ ఈస్ గెటింగ్ ఫీచర్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇంటూ అబ్జెక్ట్. క్లాస్ లోని ఫీచర్స్ అబ్జెక్ట్ కి రావడాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటాము. కాన్సెప్ట్ ఓకే? ఇట్ ఈస్ డన్ ఇన్ 2 ways. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒక రకంగా చెప్పాలి అంటే టెక్నికల్ ఇంటర్నల్ గా జరిగే విషయాలు. ఇవి ఎవరో పుస్తకాల్లో రాయరు. ఇది అర్థం కాకపోతే మనకి చాలా విషయాలు అర్థం కావు. కాబట్టి దీన్ని నేను బాగా విడమర్చి చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పెద్ద యుద్ధం ఏం లేదు, చాలా చిన్న చిన్న విషయాలు. ఇట్ ఈస్ డన్ ఇన్ 2 ways. ఒకటి డాటా అబ్స్ట్రాక్షన్, రెండోది ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్. రైటా? పేర్లు చెప్పడం ఈజీనే. డాటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ డాటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ మెమరీ ఇంటూ అబ్జెక్ట్. ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ అంటే getting functions features into object is called functional abstraction. Okay, anyhow క్లాస్ లోని ఫీచర్స్ అన్ని అబ్జెక్ట్ కి వస్తాయి కాబట్టి దాన్ని ఏదో కామన్ గా అబ్స్ట్రాక్షన్ అని ఒక పదంతో చెప్పొచ్చు కదా. మరి వేరియబుల్స్ మెమరీ వస్తుంది, డాటా అబ్స్ట్రాక్షన్. ఫంక్షన్స్ మెమరీ వస్తుంది, ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్. ఇలా అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు క్లాస్ కి అందరూ వచ్చేయండి, క్లాస్ స్టార్ట్ అయింది అంటే క్లాస్ లో అమ్మాయిలు వచ్చేసింటారు, అబ్బాయిలు వచ్చేసి. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు అందరూ వచ్చేసినారు అంటే ఒక పదంతో అయిపోయింది కదా. క్లాస్ లో అమ్మాయిలు అందరూ వచ్చినారు, క్లాస్ లో అబ్బాయిలు అందరూ వచ్చినారు అని చెప్పే అవసరం ఏముంది? అందరూ వచ్చినారంటే వచ్చేసినట్లే కదా. కరెక్టా కదా? మరి క్లాస్ లోని ఫీచర్స్ అంటే క్లాస్ లో ఉంటే వేరియబుల్స్ ఉంటాయి, లేకపోతే ఫంక్షన్స్ ఉంటాయి. వేరియబుల్స్ మెమరీ వచ్చింది, ఫంక్షన్స్ మెమరీ వచ్చింది అని చెప్పడం ఎలా? అన్ని వచ్చేసినాయి అంటే సరిపోతుంది కదా, అబ్స్ట్రాక్షన్ అంటే సరిపోతుంది కదా. కరెక్టా కదా? ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని గమనించండి. సో మనం ఒక క్లాస్ రాస్తున్నాం. క్లాస్ ఈఎంపి ఫర్ ఎగ్జాంపుల్. ఈఎంపి అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నంబర్ కమా సాలరీ, స్ట్రింగ్ నేమ్ అని ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే సిలో అయితే మనం క్యార్ నేమ్ 20 అని అంటాము. ఇక్కడ మనము స్ట్రింగ్ క్లాస్ అబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అది కూడా వేరియబుల్ లాంటిది. అబ్జెక్ట్ అయినా కూడా డేటా స్టోర్ చేస్తున్నందుకు పనికి వస్తుంది, రైట్? ఇంకా వాటితో ఏం పని చేయొచ్చు అంటే బేసిక్ గా ఎంప్లాయీ డేటా ఇన్పుట్ తీసుకునేందుకు ఫంక్షనాలిటీ కావాలి, అవుట్పుట్ ఇవ్వడానికి ఫంక్షనాలిటీ కావాలి. కాన్సెప్ట్ ఓకే? సో ఇన్పుట్ తీసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. దీని లోపల ఏదో ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్, స్కాన్ ఎఫ్ నెంబర్, ప్రింట్ ఆఫ్ ఎంటర్ నేమ్, స్కాన్ ఎఫ్ నేమ్, ప్రింట్ ఆఫ్ ఎంటర్ సాలరీ, స్కాన్ ఎఫ్ సాలరీ, అలా ఇన్పుట్ కోడ్ రాసినామని అనుకుందాం. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? ఇలాగే వాయిడ్ డిస్ప్లే ఆఫ్ ఇంకొక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఏదో ప్రింట్ ఆఫ్ నెంబర్, ప్రింట్ ఆఫ్ నేమ్, ప్రింట్ ఆఫ్ సాలరీ
అవుట్పుట్ కి సంబంధించిన కోడ్ రాసినామని అనుకుందాం. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ఆ క్లాస్ లోనో లేకపోతే వేరే ఇంకొక క్లాస్ లోనో ఏదో మనం మెయిన్ ఫంక్షన్ రాసినాం, మెయిన్ మెథడ్ రాసినామని అనుకుందాం. ఓకే, మెయిన్ మెథడ్ లో ఈఎంపి E1 E2 అని డిక్లేర్ చేసినాం అనుకోండి. వీటిని ఏమంటారు? E1 E2ని క్లాస్ కి డిక్లేర్ చేసిన వాటిని ఏమంటాం? క్లాస్ కి డిక్లేర్ చేసిన వాటిని ఏమంటాం? అదే క్లాస్ కి మీరు నేమ్స్ డిక్లేర్ చేస్తారు కదా, వాటిని ఏమంటాం? క్లాస్ వాడాలంటే డైరెక్ట్ గా వాడగలరా? క్లాస్ వాడాలి అంటే ఎలా వాడాలి? క్లాస్ ని వాడాలంటే ఎలా వాడాలి? యా, క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడాలి. కరెక్టా కదా? అంటే ఇప్పుడు క్లాస్ కి మీరు డిక్లేర్ చేసిన ఏంటివి? ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. కానీ జావా డైనమిక్ అని చెప్పుకున్నాము. జావాలో ప్రతి ఆబ్జెక్ట్ కి న్యూ అన్న కీవర్డ్ తో మెమరీ అలొకేట్ చేయాలి అన్నాము. మెమరీ అలొకేట్ కానంత వరకు వాటిని ఏమంటారంటే రెఫరెన్సెస్ అని అంటారు అని కూడా చెప్పుకున్నాం. రైటా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఆ రెండు E1 E2 రెండు రెఫరెన్స్లు. కాన్సెప్ట్ ఓకే. అవి రెఫరెన్స్లు. ఇప్పుడు మీరు E1 డాట్ E1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈఎంపి ఆఫ్ అంటే ఇప్పుడు E1 అబ్జెక్ట్ అయింది, మెమరీ అలొకేట్ చేసినాం. E2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈఎంపి ఆఫ్ అంటే ఇప్పుడు E2 అనేది ఒక అబ్జెక్ట్ అయింది. E1 E2 ఇప్పుడు రెండు అబ్జెక్ట్లు అయినాయి. ఆబ్జెక్ట్లు ఎప్పుడైనాయి? మెమరీ అలొకేట్ చేసినాక. అంతవరకు వాటిని ఏమంటాం? రెఫరెన్స్ అని అంటాం. వాటికి మెమరీ ఉండదు. ఆ తర్వాత ఏదో ఫంక్షన్ కాల్ చేసినాం అనుకోండి, E1 డాట్ యాక్సెప్ట్ ఆఫ్, ఆ తర్వాత E2 డాట్ యాక్సెప్ట్ ఆఫ్, ఆ డిస్ప్లే కూడా కాల్ చేసినామని అనుకుందాం. ఓకే, కాల్ చేసినామన్న విషయాన్ని పక్కకు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి రెఫరెన్స్లు, వీటికి మెమరీ లేదు. ఇక్కడ మెమరీ అలొకేట్ అయింది. కాన్సెప్ట్ రైటా? మెమరీ అలొకేట్ అయింది అంటే క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఆబ్జెక్ట్ కి వచ్చినాయి అని అర్థం. అక్కడ మెమరీ అలొకేట్ అయింది అంటే క్లాస్ లోని ఫీచర్స్ అన్ని ఆబ్జెక్ట్ కి వచ్చినాయి అని అర్థం. ఆబ్జెక్ట్ కి ఎక్కడ వచ్చి ఉంటాయి అంటే మీకు ర్యామ్ లో వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ర్యామ్ అనుకుందాం. ఓకే, ర్యామ్ లోపల E1 అనే ఆబ్జెక్ట్ కి మెమరీ అలొకేట్ అయింది. ఇప్పుడు E1 అనే ఆబ్జెక్ట్ కి మెమరీ అలొకేట్ అయింది అంటే క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఆబ్జెక్ట్ వచ్చినాయి. కాన్సెప్ట్ రైటా? క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఆబ్జెక్ట్ వచ్చినాయి అంటే ఏమేమి వచ్చింటాయి? యా, నంబర్, సాలరీ, నేమ్, అంతేనా? క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని వచ్చినాయి అంటే ఆ మూడేనా ఉండేది క్లాస్ లో? క్లాస్ లో ఇంకేం లేవా? క్లాస్ ఈఎంపీలో నంబర్, నేమ్, సాలరీ మాత్రమే ఉన్నాయా? ఇంకేమీ లేవా? యా, రోల్ నంబరే నంబర్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఆ క్లాస్ లో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు నువ్వు బండి కొంటే, స్కూటీ కొంటే, వాడు బ్రేకులు, పెట్రోల్ ట్యాంక్, హెడ్ లైట్, సీట్ అవి మాత్రం ఇచ్చేసి నువ్వు తీసుకుపో అన్నాడు అనుకో, నువ్వు బండి తోలాలి అంటే దానికి స్టార్ట్ అయ్యే ఫంక్షనాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఫంక్షనాలిటీ దానికి లేకపోతే బండి నువ్వు కొనుక్కొని లాభమే ఉంది. అంటే ఓ బండి కొంటే దానిలో కొన్ని ఫిజికల్ వస్తువులు ఉంటే దానికి కొంత ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. అవన్నీ ఉంటేనే ఆ వస్తువును వాడుకుంటావు. కరెక్టా కాదా? అంటే ఇప్పుడు E1 కి ఇంకా ఏమేమి ఫీచర్స్ వచ్చి ఉంటాయి? నంబర్ వచ్చింది, ఆ క్లాస్ లో ఉండే సాలరీ వచ్చింది, నేమ్ వచ్చింది, ఇంకా యాక్సెప్ట్ అనే ఫంక్షన్ వచ్చింది, డిస్ప్లే అనే ఫంక్షన్ వచ్చింది. కరెక్టా కదా? సో ఇక్కడ యాక్సెప్ట్ అనే ఫంక్షన్ వచ్చింది, డిస్ప్లే అనే ఫంక్షన్ డెఫినేషన్ కూడా వచ్చింది. ఫంక్షన్ డెఫినేషన్స్ రైటా? ఇప్పుడు ఇదంతా కలిపి E1 అనే ఆబ్జెక్ట్. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు E2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈఎంపి అంటే ఇప్పుడు E2 కూడా మెమరీ అలొకేట్ అయింది కదా. మరి E2 లో ఏమేమి వచ్చి ఉంటాయి? యా, నంబర్, నేమ్, సాలరీ, అంతేనా? యాక్సెప్ట్ ఫంక్షన్, డిస్ప్లే ఫంక్షన్ అంటే మళ్ళీ అన్ని అవే ఫీచర్స్ వచ్చింటాయి. కరెక్టా కదా?
అంటే ఇప్పుడు నేను స్కూటీ కొంటా, నా స్కూటీలో ఏం వచ్చి ఉంటాయో మీరు స్కూటీ కొంటా, మీ స్కూటీలో కూడా అవే వచ్చి ఉంటాయి. ఎనీ డౌట్ ఇన్ దిస్? వెరీ నైస్. ఇప్పుడు E1 డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్నాం అనుకోండి, అంటే ఈ యాక్సెప్ట్ ఫంక్షన్ డెఫినేషన్ రన్ అవుతుంది. కరెక్టా కదా? ఆ యాక్సెప్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఇన్పుట్ తీసుకుంటుంది. కాన్సెప్ట్ రైటా? కరెక్టా కదా? వెరీ నైస్. ఆ తర్వాత E2 డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్నారు, అంటే ఇప్పుడు ఈ యాక్సెప్ట్ ఫంక్షన్ రన్ అవ్వాలి. కరెక్టా కదా? ఈ యాక్సెప్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? డేటా ఏం చేస్తుంది? యాక్సెప్ట్ చేస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది. కరెక్టా కదా? అంటే ఈ ఫంక్షన్ ఏం చేసిందో ఈ ఫంక్షన్ కూడా అదే చేస్తుంది. కాన్సెప్ట్ రైటా? ఇది ఒకటి. రెండో విషయం జాగ్రత్త గమనించండి. మీరు ఇక్కడ E1 డాట్ యాక్సెప్ట్ ఆఫ్, E2 డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ ఏదో ప్రింట్ ఎఫ్ స్కాన్ఎఫ్ లో 3 ఇన్పుట్లు తీసుకోవాలి కాబట్టి 6 లైన్ల కోడ్ ఉందనుకుందాం. ఇక్కడ ఓ ప్రింట్ ఎఫ్ స్కాన్ఎఫ్ నెంబర్ కి, నేమ్ కి ఒక ప్రింట్ ఎఫ్ స్కాన్ఎఫ్, అంటే 6 లైన్ల కోడ్. రైటా? అంటే ఈ ఫంక్షన్ లో 6 లైన్ల కోడ్, ఈ ఫంక్షన్ లో కూడా 6 లైన్ల కోడ్. కరెక్టా కదా? మీరు ఇలా కాల్ చేసిన వెంటనే E1 డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్నప్పుడు దీనిలో ఉన్న 6 లైన్లు పూర్తిగా రన్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇది మొదలవుతుందా, లేకపోతే ఇదొక 2 లైన్లు, ఇదొక 2 లైన్లు, ఇదొక 2 లైన్లు, ఇదొక 2 లైన్లు అలా రన్ అవుతుందా? కదా? అంటే ఒక ఫంక్షన్ పూర్తిగా రన్ అయి కంప్లీట్ అయితే కానీ ఇంకొక ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ మొదలవ్వదు. కరెక్టా కదా? సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ తయారు చేసిన వాడు ఏం చేసినాడంటే ఆలోచించినాడు, ఈ ఈ క్లాస్ కి మీరు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేసినా ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కి ఎన్నిసార్లు మెమరీ అలొకేట్ అయినా ఈ ఆబ్జెక్ట్ కోసం ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో ఈ ఆబ్జెక్ట్ కోసం కూడా ఆ ఫంక్షన్ అదే చేస్తుంది, కానీ వేరే ప్రాసెస్ చేయదు. రైటా? అంటే ఒకసారి మీరు కాల్ చేసిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే కానీ ఈ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వదు. అలాంటప్పుడు అన్నిసార్లు మెమరీ అలొకేట్ అయ్యేది అవసరమా అని ఆలోచించారు. ఎవరికి? ఫంక్షన్లకి. కాన్సెప్ట్ అర్థమైందా? ఫంక్షన్లకు అన్నిసార్లు మెమరీ అలొకేట్ అయ్యి ఉపయోగం లేదు కదా. ఎందుకనంటే ఇప్పుడు మీరు 100 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే యాక్సెప్ట్ అనే ఫంక్షన్ కి 100 సార్లు మెమరీ అలొకేట్ అయినా 100 ఒకటే పని చేస్తాయి, కానీ వేరే వేరే పనులు చేయవు. E1 యొక్క యాక్సెప్ట్ వేరే చేస్తుంది, E2 యాక్సెప్ట్ వేరే చేస్తుంది అని అయితే లేదు. పోనీ 2 ఫంక్షన్ డెఫినేషన్లు ఒకటేసారి ఏవైనా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే 2 ఒకటేసారి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరగదు. అలాంటప్పుడు ఇన్నిసార్లు మెమరీ అలొకేట్ అవ్వడం వల్ల ఉపయోగము లేదు అని ఆలోచించారు. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? మరి ఎలా అలొకేట్ అవ్వాలి అంటే అప్పుడు వాళ్ళు స్పెసిఫికేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ర్యామ్ అనుకోండి. ఓకే, ర్యామ్ లోపల ఇప్పుడు మీరు E1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంపీ ఆఫ్ అన్న వెంటనే మీకు అక్కడ E1 ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. E1 ఆబ్జెక్ట్ కి మెమరీ అలొకేట్ అయింది. మెమరీలో ఏమొచ్చింది? నంబర్, నేమ్, సాలరీ వచ్చినాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. నెంబర్, నేమ్, సాలరీ వచ్చినాయి. ఇంకా ఏమేం రావాలా? యాక్సెప్ట్ ఫంక్షన్, డిస్ప్లే ఫంక్షన్ రావాలి. కాబట్టి యాక్సెప్ట్ ఫంక్షన్ డెఫినేషన్, డిస్ప్లే ఫంక్షన్ డెఫినేషన్ की मेमरी अलोकेट है. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. ఇలా మెమరీ అలొకేట్ అవుతుంది E1 కి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏం చేశారు? E2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంపీ ఆఫ్ అన్నారు. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు E2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంపీ ఆఫ్ అన్నప్పుడు ఇప్పుడు E2 కి మెమరీ అలొకేట్ అవ్వాలి. కరెక్టా కదా? ఇప్పుడు E2 కి మెమరీ అలొకేషన్ మొదలైంది. ఇప్పుడు దానిలో ఏమేమి వస్తాయి అంటే నెంబర్, నేమ్, సాలరీ. అంతకంటే వేరే వచ్చే అవకాశం లేదు. కాన్సెప్ట్ ఓకే. అర్థమైందా లేదా? వెరీ నైస్. ఇంకా నెక్స్ట్ ఏం రావాలి? యాక్సెప్ట్ డిస్ప్లేకి మెమరీ రావాలి. ఇప్పుడు రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ చెక్ చేస్తుంది. జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ జావా. పైథాన్ లో అయితే పైథాన్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, C++ లో C++ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. రైటా? ఆ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుంది అంటే అది చెక్ చేస్తుంది. మీరు E2 అనే ఆబ్జెక్ట్ కి ఇప్పుడు మెమరీ అలొకేట్ చేసినారు. కాన్సెప్ట్ రైట్? E2 అనే ఆబ్జెక్ట్ ఏ క్లాస్ ది?
E2 అనే ఆబ్జెక్ట్ ఏదో క్లాస్ ఆబ్జెక్ట్ కదా, ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ అది? ఈఎంపీ క్లాస్ కి ఆబ్జెక్ట్. ఈఎంపీ క్లాస్ కి E2 కంటే ముందు వేరే ఆబ్జెక్ట్ ఏదైనా క్రియేట్ చేసినారా లేదా? చేసినారు. E1 కరెక్టే కదా? అంటే E2 కంటే ముందు అదే క్లాస్ కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ కోసం ఫంక్షన్ల కోసం ఏ మెమరీ లొకేట్ అయిందో దానినే E2 ఆబ్జెక్ట్ షేర్ చేసుకుంటుంది. ఆర్ యు గెటింగ్ దిస్? షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా షేర్ చేసుకోవడం వల్ల లాభం ఏమి అంటే అదే ఫంక్షన్ కి కొన్ని వందల సార్లు మెమరీ అలొకేట్ అయ్యే అవసరం లేదు కాబట్టి బెటర్ మెమరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఓకే, పదాలు జాగ్రత్తగా వినండి. మీరు కాలేజీలో చేరినప్పుడు మీకు ఏం చెప్పినారు అంటే ఏదో సి సో అండ్ సో సార్ చెప్తారు, C++ సో అండ్ సో మేడం చెప్తారు, జావా సో అండ్ సో సార్ చెప్తారు. అంటే మీ క్లాస్ లో మీరు 60 మంది ఉంటే 60 మందికి ఈ మాటలు చెప్పినారు. కరెక్టా కదా? ఇప్పుడు 60 మందికి ఈ మాటలు చెప్పినారు కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ కి సి సార్ వచ్చి ఆ స్టూడెంట్ కి సి చెప్పేసి వెళ్ళిపోతే సెకండ్ అవర్ ఇంకొక సార్ వచ్చి ఆ స్టూడెంట్ కి, అంటే ఇలా జరగాలి అంటే ఒక రోజుకి 60 అవర్స్ ఉండాలి. కరెక్టా కదా? కాలేజీ అవర్స్ 60 ఉంటే కానీ కుదరదు. కాన్సెప్ట్ రైటా? అలా జరగకుండా ఏం చేశారు, 60 మందిని క్లాస్ లో కూర్చోబెట్టి సి సార్ క్లాస్ లోకి పో సి చెప్పు అన్నాడు. కామన్ గా 60 మందికి ఒకటేసారి సి చెప్తాం. అలాంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ ఊప్స్ లో. కాన్సెప్ట్ ఓకే? అంటే ఇప్పుడు స్టూడెంట్లకి సంబంధించిన మెమరీ ఓకే, 60 మందికి సంబంధించిన మెమరీ 60 బుర్రలతో పాటు ఇక్కడ మెమరీ అలొకేట్ అయింది. కానీ ఈసారికి సంబంధించిన మెమరీ ఒకసారి అలొకేట్ అయ్యి 60 మంది స్టూడెంట్లు షేర్ చేసుకుంటున్నారు. కరెక్టా కదా? లాగా మెమరీ అలొకేట్ అయ్యేలా డిజైన్ చేశారు ఊప్స్ ని. ఇది జావాకి కాదు, అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ ఇది ఇంతే ఫిక్స్డ్ కాన్సెప్ట్. అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? వెరీ నైస్. సో అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి సంబంధించిన మెమరీ ప్రతి ఆబ్జెక్ట్ కి ఎలా వస్తుంది అంటే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా వస్తుంది. కానీ ఫంక్షన్స్ కి సంబంధించిన మెమరీ ఏదైతే ఉందో అది ఇండివిజువల్ ఇండిపెండెంట్ గా ప్రతి ఆబ్జెక్ట్ కి రాలేదు. అది ఆబ్జెక్ట్ కి ఫంక్షన్స్ కి సంబంధించిన మెమరీ వచ్చే పద్ధతి మారిపోయింది. కాన్సెప్ట్ రైటా? కాబట్టి దీన్ని రెండు రకాలుగా చెప్పినారు. ఎలా చెప్పినారు? డాటా అబ్స్ట్రాక్షన్, it is getting features of data members into object. It is done individually or independently to each object. Concept okay? Functional abstraction is getting functions features to object. It is done once and shared by all objects, thus providing better memory management. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? దీని వల్ల లాభం ఏంటి? బెటర్ మెమరీ మేనేజ్మెంట్. కాన్సెప్ట్ ఓకే? ఇది అక్కడికి అయిపోయింది అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్. మోర్ ఎవర్ మనకు అనిపించవచ్చు అంటే క్లాస్ ఫీచర్స్ వచ్చినాయి అంటే వచ్చినాయి అంతే. డాటా అబ్స్ట్రాక్షన్, వేరియబుల్స్ మెమరీ వచ్చింది, ఫంక్షన్స్ అబ్స్ట్రాక్షన్, ఫంక్షన్స్ మెమరీ వచ్చింది. అది ఎలా వచ్చింది? ఇంత టెక్నికల్ గా డీటెయిల్డ్ గా మనకు అవసరమా? ఏదో అట్లా పైన తెలుసుకుంటే చాలు కదా అని కూడా అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నౌ E1 డాట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని నేను రాసినాను అనుకోండి. ఇప్పుడు కోడ్ ఇది నేను రాసిన కోడ్. ఇప్పుడు ఈ బొమ్మలో చూసి చెప్పండి, ఇక్కడ ఏదో ఈ నంబర్ ఒక వేరియబుల్ కి మెమరీ అలకేట్ అయింది E1 లోపల. దానిలోకి మీరు 5 అనే వాల్యూ పెట్టినారు. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఇక్కడ నేను E2 డాట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ ఈ నంబర్ లోకి 10 అనే వాల్యూ వస్తుంది. కరెక్టా కదా? ఎనీ కన్ఫ్యూజన్? నౌ ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాసినానో దీన్ని విడమర్చి మామూలు భాషలో మాట్లాడండి. అక్కడ ఏం చేస్తున్నా? యా E1 కి 5 ఇవ్వాలా? నంబర్ కి 5 ఇచ్చినాం. ఏ నంబర్ కి? E1 లో ఉండే నంబర్ కి 5 ఇచ్చినాం. కాన్సెప్ట్ రైటా? E2 లో ఉండే నంబర్ కి 10 ఇచ్చినాం. అంటే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్తే ఎలా చెప్పొచ్చు అంటే ద వేరియబుల్ నంబర్ belongs to E1. The variable number belongs to E1 is assigned with a value 5. Or say the variable number belongs to E2 is stored with or say assigned with a value 10. Concept right? So this can be spoken and
understood as number belongs to even is stored with the 5. కాన్సెప్ట్ రైటా? ఇంపార్టెంట్ పదం ఏం దీనిలో? బిలాంగ్స్ టు. ఇప్పుడు ఈవన్ డాటా యాక్సెప్ట్ ఆఫ్ అని కాల్ చేసినాం అనుకోండి. ఇప్పుడు దీన్ని చెప్పినాం కదా, నంబర్ బిలాంగ్స్ టు ఈవన్ ఈ స్టోర్డ్ విత్ 5. అలా దీన్ని చెప్పండి చూస్తాం. యా, క్యాన్ యూ సే యాక్సెప్ట్ ఆఫ్ బిలాంగ్స్ టు ఈవన్ ఈస్ కాల్డ్ అని చెప్పొచ్చా? ఇప్పుడు చూసి ఆలోచించు. యాక్సెప్ట్ ఆఫ్ బిలాంగ్స్ టు ఈవన్, యాక్సెప్ట్ బిలాంగింగ్ టు ఈవన్ కాదు కదా. వెరీ క్లియర్. వెన్ యూ టాక్ అబౌట్ మీ విత్ ఎనీ వన్ ఎల్స్, వేరే ఎవరో ప్రిన్సిపాల్ మేడం వచ్చినారు, లేకపోతే వేరే ఎవరో వచ్చారు, వాళ్ళతో మీరు చెప్పేటప్పుడు నా జావా సార్ అంటారా, మా జావా సార్ అంటారా? ఇక్కడ నా అన్నది లేదు, కరెక్టా కదా? జావా సార్కి సంబంధించిన దొరుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్, నీ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, ఓకే ఇది బాగానే ఉంది. కానీ సార్ దగ్గరికి వచ్చేసరికి కామన్ ఫ్యాక్టర్ మా సార్, కాన్సెప్ట్ రైటా? అలాగే ఇప్పుడు యాక్సెప్ట్ ఆఫ్ బిలాంగింగ్ అనే ఫీచర్ లేదు, కరెక్టా కదా? బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్ ఆబ్జెక్ట్స్. స్టేట్మెంట్ అర్థమైందా? ఇంత చిన్న కామన్ సెన్స్ ని అప్లై చేస్తే చాలు, ఇక్కడ మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. హియర్ ద యాక్సెప్ట్ ఆఫ్ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ ఆబ్జెక్ట్. కాన్సెప్ట్ రైటా? సో we must speak and understand as accept of is called for even. యాక్సెప్ట్ ఆఫ్ ని ఈవన్ కోసం కాల్ చేస్తాము, యాక్సెప్ట్ ఆఫ్ ని ఈ2 కోసం కాల్ చేస్తాము అని మనము అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి, ఇంపార్టెంట్. మనం ఏం అర్థం చేసుకుంటే మనం అది మాట్లాడతాం, రైటా? అంటే యూ కాల్డ్ సెట్ సైజ్ ఫర్ యువర్ క్లాస్, యూ కాల్డ్ సెట్ లేఅవుట్ ఫర్ యువర్ ఫ్రేమ్. వీడియో రికార్డ్, వీడియో రికార్డ్. కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఈ బిలాంగింగ్నెస్ అండ్ షేర్డ్నెస్ క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఎట్లయితే ఏముంది, ఈవెంట్ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అంటే పని అయిపోయింది కదా. అదే బిలాంగింగ్నెస్ లేకపోతే కాల్డ్ ఫారా ఇవన్నీ మాకెందుకు అని కూడా అనిపిస్తుంది ఇక్కడ వరకు. అంటే ఇంత టెక్నికల్ గా మాకు అవసరం లేదు, మేము పైన అర్థం చేసుకుంటే చాలు అనే ఫీలింగ్ జనరల్ గా అందరికీ వస్తుంది. కాన్సెప్ట్ ఓకే. అండ్ మోర్ ఎవర్ ఈ విషయాలు ఎవరు కాలేజీల్లో క్లాసుల్లో, కాలేజీల్లో కాదు మీరు బాటా ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడ టేకప్ చేసినా కూడా ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే తలకాయ నొప్పి కాన్సెప్ట్. ఎంతో విడమర్చి డిస్కస్ చేయాల్సి ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. పెద్ద ప్రాబ్లం ఎక్కడ అంటే మనకు ఆలోచించేది అలవాటు లేదు, ఈజీ ప్రాబ్లం. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైంది? సరే, మరి మనం ఎందుకు సార్ ఓవర్ యాక్షన్ చేయాలి? వుడ్ బి అ బిగ్ క్వశ్చన్. మేము కూడా పైపైన నేర్చుకుంటే చాలు కదా, గుంపులో పోయిందా, మాకెందుకు ఇంత డీప్ గా అర్థం చేసుకోవాలి అని ఒక డౌట్ రావచ్చు. అంటే మా పైన మీరు బర్డన్ వేస్తున్నారు, మా బుర్ర మీద బర్డన్ ఎక్కువ వేసి అనే ఫీలింగ్ కూడా మీకు రావచ్చు, రైటా? సరే, దాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్ లో. ప్రాక్టికల్ లైవ్ లో ప్రోగ్రామింగ్ లో దాదాపుగా ప్రతి ప్రోగ్రామ్ లోనూ మీరు దీన్ని వాడతారు కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు ఈవెంట్ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? నౌ ఐ రైట్ ది స్టేట్మెంట్ హియర్. When a method is called for an object, the object puts itself into that method definition, comma, undergoes a process. The object that puts itself into the method definition is called current object, and it is referred with the keyword this within that method. రైటా? జాగ్రత్తగా ఈ సెంటెన్స్ ని చదువు.
బాగా చదివి నీకేం అర్థమైందో చెప్పు. అండ్ దీనికి మీకు ఎగ్జామ్ లో ఇచ్చే క్వశ్చన్ రైట్ ఎక్స్ప్లెయిన్ దిస్ కీవర్డ్ లేదా రైట్ అబౌట్ దిస్ అని అంటాడు. ఏమైనా అర్థమైందా? క్యా సమझिए भाई? మీకేమర్థమైందా చెప్పండి. అండ్ దిస్ కీవర్డ్ కి మీరు డెఫినేషన్ ఇదే రాస్తారు, రైటా? దిస్ ఈస్ ఎ కీవర్డ్ దట్ రిఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్. నిజం చెప్తే మీరు రాసేది అంతే. కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇది బిగ్ క్వశ్చన్. యా, అర్థమైందా లేదా? అర్థమైంది అంటే బాగా అర్థమైంది, దాని గురించి మేము ఏమైనా మాట్లాడగలము అని అర్థం. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా లేదా? రైట్. क्या भाई? నజరీన్ తాస్. నజరీన్ తాస్ ఇక్కడ బిఎస్సిలో చేరడానికి ముందు మధ్యలో ఎంబీబీఎస్ చేసింది. షీఈస్ డాక్టర్ నజరీన్ తాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అనుకుందాం. మనకి డాక్టర్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి డాక్టర్ నజరీన్ తాస్ దగ్గరికి పోయినాం. పోతే టెంపరేచర్ చెక్ చేసినారు, ఆ తర్వాత ఇంజెక్షన్ వేయాలి అని అన్నారు. కాన్సెప్ట్ ఓకే. ఇంజెక్షన్ వేయాలి అంటే అందుకు నేనేం చేశానంటే నన్ను నేను తీసుకెళ్ళి డాక్టర్ నజరీన్ తాస్ ముందు కూర్చోబెట్టుకున్నాను. నన్ను నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాను. పదాలు జాగ్రత్తగా. నజరీన్ తాస్ నా చేతికి సూది వేసింది. ఆ తర్వాత నా బాడీని నేను తీసుకెళ్ళి ఇంట్లో పడేసి రెస్ట్ తీసుకున్నాను. కాన్సెప్ట్ ఓకే, అర్థమైందా? ఏం పేరు? ఇప్పుడు దివ్య ఫీవర్ వస్తే ఏం చేయాలా? దివ్య తనని తాను తీసుకెళ్లి డాక్టర్ ముందు కూర్చోబెట్టుకొని ప్రాసెస్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి బెడ్ మీద బాడీని పడేసి నిద్రపోవాలి. కాన్సెప్ట్ రైటా? కరెక్టే కదా? అంటే ఇప్పుడు ఎవరికి ఫీవర్ వచ్చినా వాళ్ళు ఏం చేయాలి? ఎవరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాదు. నేను వాడిన పదాలు కరెక్ట్ గుర్తుపెట్టుకో. నీకు ఫీవర్ వస్తే నిన్ను నువ్వు తీసుకెళ్లి డాక్టర్ ముందు కూర్చోబెట్టుకొని ప్రాసెస్ చేయించుకుని వెనక్కి వస్తావు. కాన్సెప్ట్ రైటా? నీకు ఫీవర్ వస్తే నిన్ను నువ్వు తీసుకెళ్లి డాక్టర్ ముందు కూర్చోబెట్టుకొని ప్రాసెస్ చేయించుకుంటావు. ఇప్పుడు డాక్టర్ సూది ఎవరికి వేస్తాడు అంటే ఎవడు తనని తాను తీసుకెళ్లి డాక్టర్ ముందు కూర్చోబెట్టుకున్నాడో వాడికే డాక్టర్ సూది వేస్తాడు. కానీ దానిలో వచ్చిపోయి వాళ్ళందరికీ రాండి నేను సూది వేస్తానని డాక్టర్ సూది. కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో డాక్టర్ ఎవరు అంటే యాక్సెప్ట్ అనే ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెప్ట్ అనే ఫంక్షన్ మనకి డాక్టర్. మీరు ఈవన్ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్న వెంటనే ఏం జరుగుతుంది అంటే ఈవన్ తనని తాను తీసుకెళ్ళి యాక్సెప్ట్ ఫంక్షన్ లో పెట్టుకొని ప్రాసెస్ చేయించుకుంటుంది. కాన్సెప్ట్ ఓకే. మీరు ఈ టూ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అంటే ఈ టూ తనని తాను ఆ ఫంక్షన్ లో పెట్టుకొని ప్రాసెస్ చేయించుకుంటుంది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ ఫంక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నంబర్ అని మీరు అన్నారనుకోండి. ఈవన్ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అని అంటే ఈవన్ తనని తాను యాక్సెప్ట్ ఫంక్షన్ లో పెట్టుకునింది కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నంబర్ ఏ నంబర్ అంటే ఈవన్ యొక్క నంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఈ టూ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అన్నారు అనుకోండి. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నంబర్ ఏ నంబర్ అంటే ఏ ఆబ్జెక్ట్ తనని తాను ఆ ఫంక్షన్ లో పెట్టుకునిందో ఆ ఆబ్జెక్ట్ యొక్క నంబర్. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ తనని తాను ఆ ఫంక్షన్ లో పెట్టుకునిందో దానిని కరెంట్ ఆబ్జెక్ట్ అని అంటారు. ఆ ఆబ్జెక్ట్ ని ఆ ఫంక్షన్ లో నువ్వు దిస్ అనే కీవర్డ్ తో రెఫర్ చేస్తావు. కాన్సెప్ట్ ఓకే. అలా రెఫర్ చేసే అవసరం ఎందుకు వస్తుంది సార్? రేపు వస్తుంది, వచ్చినప్పుడు చూస్తాం. అంతవరకు జాగ్రత్తగా ఆలోచించు. యాక్సెప్ట్ ఫంక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈ1 డాట్ నెంబర్ ఈ2 డాట్ నెంబర్ నువ్వు వాడేందుకులా? ఎందుకంటే ఈ1 ఈ2 పేర్లు ఆ ఫంక్షన్ లో నువ్వు డిక్లేర్ చేయలా. కాన్సెప్ట్ రైటా? ఈ1 ఈ2 పేర్లు అసలు ఆ క్లాస్ లోపల డిక్లేర్ చేయాలా, వేరే క్లాస్ లో డిక్లేర్ చేసి ఉంటావు. కాబట్టి ఈ1 ఈ2 పేర్లు నువ్వు యాక్సెప్ట్ ఫంక్షన్ లో వాడేందుకు లేదు. ఏ ఆబ్జెక్ట్ తనని ఒక ఆబ్జెక్ట్ తో మీరు ఒక మెథడ్ ని కాల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ తనని తాను ఆ మెథడ్ లోపల పెట్టుకుని ప్రాసెస్ చేయించుకుంటుంది. ఈ స్టేట్మెంట్ ఓకే. ఈ స్టేట్మెంట్ గుర్తుకు రాలేదంటే నీకు ఫేవర్ వచ్చింది అనుకో నజరీన్ తాస్ని గుర్తుకు తెచ్చుకో. నిన్ను నువ్వు తీసుకెళ్ళి డాక్టర్ ముందు కూర్చోబెట్టుకోవాలి. కాన్సెప్ట్ రైట్. ఏ ఆబ్జెక్ట్ ఇప్పుడు నజరీన్ తాస్ ఎవరంటే ఫంక్షన్, నువ్వు ఎవరంటే ఆబ్జెక్ట్. కాన్సెప్ట్ ఓకే. ఏ ఆబ్జెక్ట్ తనని తాను తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ లో పెట్టుకునిందో దానిని కరెంట్ ఆబ్జెక్ట్ అంటారు. కరెంట్ ఆబ్జెక్ట్ ని ఆ ఫంక్షన్ లో కరెంట్ ఆబ్జెక్ట్ ని నువ్వు ఎలా రెఫర్ చేస్తావు అంటే దిస్ అనే కీవర్డ్ తో రెఫర్ చేస్తావు. కాన్సెప్ట్ ఓకే. నౌ ఐ విల్ కమ్ అప్ విత్ ది స్టేట్మెంట్. దిస్
రైట్ అబౌట్ దిస్ అంటే మీరు రాసే సింగిల్ సింపుల్ స్టేట్మెంట్ దిస్ ఈజ్ ఎ కీవర్డ్ దట్ రెఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ రైట్. కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏ ఆబ్జెక్ట్ తనని తాను ఆ ఫంక్షన్ లో పెట్టుకునిందో దాన్ని కరెంట్ ఆబ్జెక్ట్. ఫంక్షన్ లో ఎందుకు పెట్టుకోవాలి ఆబ్జెక్ట్ అంటే సార్ ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ ఉంటుంది సార్. ఫంక్షన్లకి మెమరీ వేరేగా ఉంటుంది, డేటా అబ్స్ట్రాక్షన్ వేరేగా జరుగుతుంది, ఫంక్షన్లకి కామన్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఆబ్జెక్ట్ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది తాను ఫంక్షన్ లోపల పెట్టుకునే ప్రాసెస్ చేయించుకోవాలి, వేరే దారి లేదు. అంటే ఇప్పుడు ఫంక్షన్లకి మెమరీ అలొకేట్ అయ్యే పద్ధతి వేరని తెలిస్తేనే కదా ఫంక్షన్ లోపల పెట్టుకుంటుంది అనే ఆలోచన పుడుతుంది. కరెక్టే కదా. ఇప్పుడు డేటా అబ్స్ట్రాక్షన్, ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ ఇలా చెప్పుకోకుండా ఏదో టెక్స్ట్ బుక్ లో రాసినట్లు మీరు అర్థం చేసుకుంటే దిస్ జీవితంలో అర్థం కాదు. దిస్ మీకు అర్థం కావాలి అంటే ఈ డేటా అబ్స్ట్రాక్షన్, ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ ఇలా అర్థం చేసుకుంటేనే దిస్ అనే కీవర్డ్ మీకు అర్థం అవుతుంది. ఈజ్ ది కాన్సెప్ట్ క్లియర్లీ అండర్స్టూడ్? ఎనీ కన్ఫ్యూజన్ విత్ దిస్? క్లియర్ గా అర్థమైంది? వెరీ నైస్. ఈ రోజుకి ఇది చాలు. రేపు వి కంటిన్యూ విత్ ద ఇన్హెరిటెన్స్.